ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా మార్చి 13వ తేదీ శుక్రవారం రోజున మీ జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అది కూడా ఊహించినటువంటి ఒక వార్తను అయితే మీరు వినబోతున్నారండి. మరి ఇంతకీ ఆ వార్త ఏమిటి, దీని వలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి? ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదండి. మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురుగారు బాలాజీ రాజు గారు. మనం ఎక్కడున్నా ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్న మన యొక్క గురుగారు అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9515871931. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, అది మన యొక్క గురువు గారి దగ్గర అయితే మంచి పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మీకు తెలియపరుస్తారండి. గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి ప్రయత్నించి చూడండి. మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మంచి మార్గాన్ని వితిన్ 24 అవర్స్లోనే ఒక మంచి మార్గాన్ని అయితే మీకు అయితే తెలియపరుస్తారండి మన యొక్క గురుగారు. చాలా నమ్మకమైనటువంటి గురుగారు అండి. చాలా మంది మన యొక్క గురుగారు లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నమ్మకంతో కాల్ చేసి ప్రయత్నించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను మీకు మీరుగా బయటపడినటువంటి వ్యక్తులు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశిలోని 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రావణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు. మకర రాశి అధిపతి శని భగవానుడు. ఇక ఈ రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలండి. ఈ రోజున మీరు ఏది కూడా మనసులో దాచుకోరు. ఇక ఏదైనా కానీ మీరు ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారండి. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అస్సలు సహించరు. కోపం వస్తే క్షణాల్లో అగ్నిపర్వతంలో బద్దలవుతారు. కానీ తర్వాత పసిపిల్లల్లా మారిపోయేటువంటి అవుతారు. అవునా కాదండి? ఒక్కసారి మాట నిజమేనా అని చెప్పేసి అనిపిస్తే మాత్రం మీరు మనసులో నిజమని చెప్పేసి అనుకోండి. ఎవరైనా కానీ కష్టాల్లో ఉంటే మీ యొక్క చేతుల్లో లేకపోయినా కానీ ₹1 అనేది అప్పు చేసైనా ఎదుటి వ్యక్తులకు సహాయం చేసేటువంటి మనస్తత్వం మీదండి. ఎవరికి కూడా అన్యాయం అనేది చేయరు. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి కోరుకునేటువంటి మహారాజులు మీరు. కానీ లేదంటే మీకు దక్కినటువంటి బహుమతి ఏది అంటే కేవలం మీకు ఇచ్చినటువంటి ద్రోహం అండి. అది వెన్నుపోటు. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారో వారే మిమ్మల్ని చాలా రోజులుగా అంటే నట్టెట్టో ముంచిపోతున్నారు. మీరు ఎవరికైతే రక్తం దారబోసి సహాయం చేశారో వారే ఈ రోజున మిమ్మల్ని రోడ్డును పడేయబోతున్నారు. మీ యొక్క అవసరం తీరాక మిమ్మల్ని ఒక్కసారిగా అంటే కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారండి. ఈ మాట నిజమేనా కాదండి? గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఏ విషయంలోనైనా కానీ అంటే ఒక స్పష్టత అనేది లేకుండా అంటే మీ మీద మీలో ఉన్నటువంటి లోపం అండి. కానే కాదు, కేవలం మీ యొక్క మంచితనం మీకు గత కొన్ని సంవత్సరాలుగా శాపంగా మారింది. చెప్పాలి అంటే డైరెక్ట్గా ఎదుర్కోబోయేటువంటి ధైర్యం మీకు అనేది లేక, మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక, మీ వెనుక మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడేటువంటి ధైర్యం అనేది ఎవరికీ లేదండి. కాబట్టి మీ వెనక నుండి చాలా విధాలుగా మీపై కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఇది అంతా కూడా వ్యూహంలా అంటే దీనికి ఒక సూత్రధారి కూడా ఉన్నారండి. ఆ యొక్క సూత్రధారి కేవలం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక పురుషుడు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు సమాజంలో తలెత్తుకోలేకుండా చేయాలని చెప్పేసి ఆ వ్యక్తులు నిరంతరం కూడా ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటున్నారండి. ఏడవలేక నవ్వుతూ మీతో మాట్లాడుతూ అన్ని రకాలుగా కూడా నాటకాలు వేస్తూ ఉంటున్నారు. కానీ లోపల మీరేంటి అనేది కూడా అసూయ పగ బాగా పెంచుకొని మీ నుండి ఇటువంటివి అన్నీ కూడా బయటకు చూపించలేక ఉంటున్నారండి. అయితే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీకు ఈ రోజున మీ యొక్క జీవితంలోకి తప్పకుండా బయటపడతారండి. ఇక ఈ రోజున గమనించుకోనండి. అయితే మీరు ఎంత కష్టపడినా కూడా పగలు రాత్రి అనకుండా శ్రమించినా కూడా డబ్బు అనేది మీ దగ్గరకు వస్తుంది. కానీ చేతులు అసలు నిలవడం లేదు. నెల తిరిగేసరికి అప్పులు చేసేటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఏదో తెలియనటువంటి ఖర్చులు, ఇంట్లో ఏదో ఒక రకంగా ఏదో ఒక అనారోగ్య సమస్యలు, హాస్పిటల్ ఖర్చులు, ఎందుకంటే ఈ విధంగా అవుతూ ఉంటుంది. తెలియక చాలా రకాలుగా బాధలు పడుతూ ఉంటున్నారు. అయితే భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాము. ఇటువంటివి అన్నీ కూడా అన్యోన్యత అనేది లేకుండా మీ ఇరువురి మధ్య కూడా సడన్గా చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలుగా జరుగుతూ ఉంటున్నాయి. ఒకరంటే ఒకరికి విసుగు వస్తుంది. ఇంట్లో ప్రశాంతత అనేది లేదు. ఇంటికి రావాలనే లేదు. తెలియనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని ఆవహించినట్లుగా మీకు అనిపిస్తుంది. అలాగే బంధువుల నుండి కూడా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా మీరు అంటే ఎవరి కోసం అయితే ప్రాణం ఇచ్చినటువంటి వారు ఉన్నారు అంటే ఇచ్చి వాళ్లకు గౌరవం ఇచ్చారో ఆ వ్యక్తులే మిమ్మల్ని తప్పుడుగా అంటే తప్పుడు వ్యక్తులుగా చూపిస్తున్నారన్నమాట. ఒక రాత్రిపూట సరిగ్గా నిద్ర అనేది లేకపోవడం, ఏదో ఒక తెలియనటువంటి భయము, భవిష్యత్తు గురించి తీవ్రమైనటువంటి ఆందోళన, ఎంత దైవ ప్రార్థన చేసినా కూడా దానికి ఫలితం అనేది
శూన్యము అనిపిస్తూ ఉండడము, ఇటువంటివి అన్నీ కూడా మీ జీవితంలో జరుగుతూ ఉన్నటువంటి సంఘటనలు గత కొన్ని రోజులుగా మీకు జరుగుతూ ఉన్నాయండి. అయితే మీ ఇంటి మీద కొంతమంది వ్యక్తులు ప్రయోగించినటువంటి విషపు చూపులు కూడా ఇటువంటివి అన్నీ కూడా మీ మీద పడ్డాయని కూడా చెప్పేసి దీనికి అర్థమని చేసుకోండి. అయితే ఈ రోజున ఈ విషయానికి వస్తే మీరు గత కొన్ని రోజులు జాగ్రత్త చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఈ రోజునైతే మీరు చెప్పుకోవచ్చండి. అంటే ఈ రోజున ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా ఇతర వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి చాలా రకాలైనటువంటి కుట్రలు అయితే పన్నుతూ ఉంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వారు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క పని కూడా వారికి బెడిసి కొడుతుంది. అయితే దీనివల్ల ఏంటంటేనండి, తెలుసుకోకుండా అంటే పచ్చి నిజం ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అని చెప్పేసి మొట్టమొదటిగా ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోనండి. ఎందుకంటే మీరు చేసినటువంటి కొన్ని పనులు కావచ్చు, లేదంటే మీ యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఈ రోజున మీరు ఈ విధంగా నిలబడడానికి మిమ్మల్ని అడుగడుగునా కూడా రక్షిస్తూ ఉండడానికి కలిగినటువంటి కారణం ఆ యొక్క భగవంతుడండి. కేవలం మీకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం. కాబట్టి ఆ యొక్క మంచి మనస్తత్వాన్ని ఎప్పుడూ కూడా మీరు అస్సలు వదులుకోకండి. సమాజంలో మీకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలు మరింత అధికంగా రెట్టింపు కాబోతున్నాయి. మిమ్మల్ని ఎవరైతే పగబట్టాలని చెప్పేసి, ఎవరైతే మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి పట్టుకొని మరి మీ మీద లేనిపోయినటువంటి కుట్రలు పన్నుతున్నారో వారే నాశనం అయిపోతారు. మరి మీ యొక్క జీవితం అంటే వారికి ఒక అర్థము అనేది కాకుండా పోతుంది. వారు చేసినటువంటి చెడు పనులు, వారు తీసుకున్నటువంటి గోతులు వారే నిలువెల్లా కూడా వారు పడబోతున్నారని కూడా చెప్పుకోవచ్చండి. ఇక ఈ రోజున మీకు ప్రధానమైనటువంటి రోజు అని ఎందుకు చెప్తున్నాము అంటే, శత్రునాశనం అనేది జరగబోతుందండి. మీ మీద ఎవరైతే కుట్రలు పన్నారో, మీ మీద ఎవరైతే ఏడుస్తున్నారో, ఈర్ష ద్వేషాలతో రగిలిపోతున్నారో వారికి ఆ యొక్క భగవంతుడు ఈ రోజున నిలువెత్తుగా అడ్డు నిలవబోతున్నాడు. ఈ రోజున మీరు తీసుకున్నటువంటి చాలా కఠినమైనటువంటి చర్చలు ఆ యొక్క భగవంతుడు అడ్డు కాబోతున్నాడు. సాక్షాత్తు ఈ రోజున మీ మీద శివానుగ్రహం అనేది కూడా చాలా పుష్కలంగా కురవబోతుందండి. మీకు ఈ రోజున అడుగడుగునా కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కూడా తోడు కాబోతుంది. కాబట్టి కొంతమంది వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క వ్యక్తులు మీ మీద ముఖం మీదే చాలా స్వీట్గా మాట్లాడుతూ ఉంటారండి. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ ఇల్లు బాగుందా, అలాగే మీ యొక్క వస్తువులు బాగున్నాయి, మీ పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, చక్కగా చదువుకుంటున్నారని చెప్పేసి పొగడ్తల వర్షము అనేది రోజు రోజుకు కురిపిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు. ఈ వ్యక్తుల కళ్ళల్లో నిజాయితీ అనేది ఉంటుందండి. వారి నోటి నుండి వచ్చేటువంటి మాటలు పొగడ్తలు కాదండి, పునాదులుగా కలిగించినటువంటి నరదిష్టి. కాబట్టి మీ మీద వారికి ఉన్నటువంటి మీరు ఏం చేసినా కానీ, కొత్త బట్టలు వేసుకున్నా కానీ, వారికి నచ్చకపోవడము, కొత్త వస్తువులు కొనుక్కున్నా కానీ, వారు లేదంటే కనీసం మీ ఇంట్లో భోజనము అనేది వండుకొని తిన్నా కానీ కొంతమంది వ్యక్తుల యొక్క ఏడుపులు అనేవి మీకు తగులుతూ ఉంటాయి. కాబట్టి అది అంతా కూడా ఏంటి అంటే, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటి అసూయతో మీ మీద కక్ష అనేది రెట్టింపు అవుతుందన్నమాట. ఆ వ్యక్తుల యొక్క ఏడుపులు అనేవి అధికంగా ఉండడం వల్ల మీరు తీసుకున్నటువంటి అంటే ఈ రోజున కష్టమైనటువంటి చర్చలకు భగవంతుడు అడ్డు కాబోతున్నాడండి. ఇక ఈ రోజున ఉదయాన్నే మీరు నిద్రలేచిన వెంటనే కూడా మీ నుండి అంటే మీ యొక్క మనసును చాలా ప్రశాంతంగా మారుతుంది. మొట్టమొదటిగా లక్షణం ఇదేనండి. ఇక ఇది చాలా ప్రశాంతంగా మీ యొక్క మనసు అనేది అనిపిస్తుంది. అలాగే మీకు తెలియనటువంటి మరొక భయంకరమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరైతే తెలుసుకోబోతున్నారండి. ఒక ఫోన్ కాల్ కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, ఇది అంతా కూడా కొంతమంది చెడుగా ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా మీరు తెలుసుకుంటారనమాట. ఇక ఇటువంటివి అన్నీ కూడా చులకన చేస్తున్నటువంటి వారు ఎవరు, సమాజంలో ఎవరు, ఏ విధంగా ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీరు బాగా తెలుసుకోగలుగుతారు. అంటే ఇంట్లో తెలియనటువంటి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది, కుటుంబంలో సఖ్యత అనేది పెరుగుతుంది, అలాగే ప్రేమానురాగాలు అనేవి కూడా వెళ్ళి విరుస్తాయి. అలాగే ఇప్పటికైనా కానీ మీరు కళ్ళు తెరవండి, మీ యొక్క మంచితనాన్ని పక్కన పెట్టండి, ఏ వ్యక్తులు ఎలా ఉంటున్నారు అనేది కూడా గుర్తుంచుకోండి. అలాగే ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీ యొక్క మనసుకు, అంతరాత్మకు ఇట్టే పసికెట్టే విధంగా భగవంతుడు మీకు తప్పకుండా ఒక మంచి సూచన కూడా ఇస్తారనమాట. మీ యొక్క అభివృద్ధికి చూసి ఎవరైతే ఏడుస్తున్నారో అనేది కూడా మీరు బాగా తెలుసుకోగలుగుతారు. భగవంతుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారండి. అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు కూడా తప్పకుండా విభూది ధారణ అనేది చేసుకొని వెళ్ళండి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా స్వామివారి ముందు దీపం పెట్టి, స్వామివారికి ఈ రోజు నారికేల దీపం అంటే కొబ్బరికాయను స్వామివారి ముందు కొట్టి, ఒక కొబ్బరికాయలోనే చక్కగా ఆవు నేతితో స్వామివారి ముందు దీపారాధన అనేది చేయండి. తెల్లని పుష్పాలతో స్వామివారి ముందు చక్కగా స్వామివారి యొక్క పటాన్ని అలంకరించండి. స్వామివారి ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం కూడా చేసుకోండి. లేదంటే బయటకు వెళ్ళడానికి శివలింగానికి వెళ్ళి అభిషేకం కుదరకపోయినా కూడా ఒక చెంబు నీళ్ళతో నిన్న స్వామివారికి జలాభిషేకం చేయండి. ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున కోల్పోయినటువంటి వైభవాన్ని తిరిగి మరలా మీకు దక్కించుకోబోయేటువంటి వ్యక్తులు అవుతారు. ఈ వ్యక్తులు ఎవరైంది కూడా మీకు బాగా తెలుసుకోగలుగుతారండి. ఇక అలాగే ఈ యొక్క అంటే మీ యొక్క భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది కూడా చాలా బాగుంటుందండి. చిన్ననాటి స్నేహితులు కూడా కలుసుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా ఈ రోజున మీకు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరైతే చూడబోతున్నారు. అత్యధికంగా శక్తివంతమైనటువంటి ఒక చిన్న పరిహారం అనేది కూడా ఈ రోజున తప్పకుండా చేసుకోండి. వీలు ఉంటే అది ఏమిటి అంటే,
చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అండి. మీరు ఎక్కడికి వెళ్ళవలసినటువంటి వేలు ఖర్చులు చేసి పూజలు ఏమి కూడా అవసరం లేదండి. లేదంటే మీ ఇంట్లో 2 చేతులు కూడా తీసుకున్న తర్వాత ఆ యొక్క పరిహారము అనేది ఏంటంటే చాలా అద్భుతంగా మీకంటే ఉపయోగపడుతుందన్నమాట. మీ ఇంటి గుట్టును ఎవ్వరికీ కూడా అసలు మొట్టమొదటిగా చెప్పుకోకండి. ఎందుకంటే ఈ రోజుల నుండి మీకు ఎంతో మంచి లాభం వచ్చినా కానీ ఆ యొక్క బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉన్నా వచ్చేటువంటి వ్యక్తులు ముందైతే అసలు ఏవి కూడా చెప్పకండి. ఎవరు ఏ విధంగా ఉంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని అయితే అసలు మీరు ఎవరికి కూడా గుర్తుంచుకోండి. ఏముంది అని చెప్పేసి మాత్రం ఎవరికి చెప్పేశారనుకోండి, సంతోషాన్ని మీ యొక్క పిల్లలు ఎదుగుతున్నారు ఎవరి ముందు కూడా. ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల యొక్క స్త్రీ అని కాదండి, లేదంటే పురుషుని కానీ మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మీ యొక్క స్థితిని చూసి ఏడుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి వారి ముందు అసలు బయటకైతే పెట్టకనండి. కాబట్టి వారి యొక్క కళ్ళు వల్ల మీకు పట్టినటువంటి ఇంటి నుండి ఉండేటువంటి దరిద్రాన్ని అంతా కూడా పారదోలుకోండి. ప్రతి మంగళవారం అయితే లేదంటే శుక్రవారం ఉదయం నిద్ర లేవగానే ఒక బకెట్ నీళ్ళలో గుప్పెడు ఉప్పు అయితే వేసేసుకొని కళ్ళు ఉప్పు ఉంటుంది కండి, చిటికెడు పసుపు వేసుకొని ఇల్లంతా కూడా తుడుచుకోండి. అలాగే ప్రధాన ద్వారం వద్ద 2 నిమ్మకాయలు కోసేసి కుంకుమ అద్ది ఇరువైపులా కూడా పెట్టుకోండి. ఈ ఇంటి గడప దాటి లోపలికి వచ్చేటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కానీ ఆ యొక్క నిమ్మకాయలు పూర్తిగా పీల్చేస్తుందన్నమాట. అలాగే ఇంకొక చిన్న పరిహారం ఏమిటి అంటే కనుక ఈ రోజున మీరు తప్పకుండా ఏం చేయాలి అంటేనండి, గుర్తుపెట్టుకొని మరీ చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కానీ లేదంటే హనుమంతుల వారిని కానీ తప్పకుండా ఈ రోజున అయితే మీరు ప్రతిరోజు రేపు కుదరకపోతే లేదంటే ఎల్లుండి కుదిరితే హనుమంతుల వారి యొక్క ఆలయంలో 6 గంటలు సమయంలో మీరైతే తప్పకుండా స్వామివారి యొక్క గుడికి వెళ్ళి ఆవు నేతితో దీపము అనేది వెలిగించండి. వీలైతే అక్కడే హనుమాన్ చాలీసా కూడా చదవండి. హనుమంతుల వారిని వేడుకోండి, స్వామి నా చుట్టూ ఉన్నటువంటి కపట శత్రువులను అన్నిటినీ కూడా, అసూయపడేటువంటి వాళ్ళని అందరినీ కూడా, నన్ను నా యొక్క కుటుంబాన్ని రక్షించుతండి అని చెప్పేసి కన్నీళ్లతో స్వామివారిని ప్రార్థించండి. స్వామివారి యొక్క రక్షణ కవచము అనేది మీ చుట్టూ ఉంటుందండి. ఆ యొక్క వ్యక్తులు తప్పకుండా మిమ్మల్ని అలాగే మీ యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా, మీ యొక్క అభివృద్ధిని అన్నిటినీ కూడా వాళ్ళుగా దూరం చేసుకునే విధంగా మీరు ఉంటుందన్నమాట. అలాగే వారు ఏంటనేది కూడా ఈరోజు ముఖ్యంగా చెప్పుకున్నాం కదండి. ఓం నమ శివ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కూడా మీకు వీలుంటే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చెప్పించి ఉండండి. ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి, ఉత్సాహానికి కూడా గురి చేస్తుంది. ఒక మంచి శుభవార్తను కూడా ఈరోజు అయితే మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీరు వింటారండి. అలాగే ఈ రోజున మీ యొక్క బంధుమిత్రుల ప్రీతి అనేది కూడా సమయాన్ని కూడా గలుపుతారు. అలాగే పిల్లలతో సంతోషంగా కాలము అనేది కూడా ఈ రోజున గడుపుతారండి. ఇక అదేవిధంగా దేవాలయాన్ని దర్శించడం కూడా చేస్తారు. ఇక ఈ రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి గ్రీన్ అండి. గ్రీన్ కలర్ మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది. మరొక కలర్ ఏంటంటే వైట్. ఇది మీకు చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ 2 రంగులు కూడా మీకు బాగా కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు. అలాగే అదృష్టపు దిక్కు ప్రయాణం వచ్చేసండి పడమర దిక్కు అండి. ఈ రోజున మీకు బాగా అద్భుతమైనటువంటి ప్రయాణం, చాలా అద్భుతంగా మీకు ఈ రోజున సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చండి. అయితే ప్రయాణ విషయంలో తగినటువంటి జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఈ యొక్క కష్టాలు అనేవి శాశ్వతం కాదు కదండి. త్వరలోనే మీ యొక్క జీవితం అద్భుతమైనటువంటి సువర్ణ ఘట్టం మొదలవుతుందని కూడా చెప్పుకోవచ్చు. సాక్షాత్తు పరమేశ్వరుడు మీకు అన్ని విధాలుగా కూడా హింట్ అనేది ఇస్తూ ఉంటాడండి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రోజున మీకు అంతా కూడా ఎంతో శుభకరమైనటువంటి రోజుగా ఉంటుందండి. అలాగే మీ యొక్క ప్రశాంతను కూడా ఈ రోజున అయితే మీరు ఖచ్చితంగా దక్కించుకునేటువంటి అవకాశం అయితే చాలా అధికంగా కనిపిస్తుంది. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్.